ఇదిగో మహాభారతం ఒక యుద్ధ కథ మాత్రమే కాదు, ఇది జీవితం యొక్క ప్రతిబింబం. ధర్మం మరియు అధర్మం, న్యాయం మరియు మోసం, దైవ తలంపులు మరియు మానవ నిర్ణయాల మధ్య జరిగే గొప్ప ఇతిహాసం. కురుక్షేత్ర యుద్ధం ఒక సాధారణ పోరాటం కాదు, అది చరిత్రలో అతి భయంకరమైన యుద్ధాలలో ఒకటి. ప్రతిరోజు వేల మంది ప్రాణాలు కోల్పోయారు, శ్రేష్టమైన యోధులు అక్కడే కూలిపోయారు, ఒక సమగ్ర క్షత్రియ వంశమే నాశనమైంది. కానీ ఇవన్నీ జరిగినప్పటికీ మనలను వెంటాడే ప్రశ్న ఒకటే, శ్రీకృష్ణుడు ఈ యుద్ధాన్ని ఎందుకు ఆపలేదు? ఆయన భగవంతుడైతే ఈ రక్తపాతం జరగనీయకుండా చూడలేరా? ధర్మాన్ని కాపాడేవారు అయినా ఈ విధ్వంసాన్ని అరికట్టలేరా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం మరింత లోతుగా వెళ్ళాలి. కర్మకాలం, విశ్వ నియమాల దృష్టిలో ఇది ఏం సూచిస్తుందో అర్థం చేసుకోవాలి. చాలా మంది చెబుతారు ఆ శ్రీకృష్ణుడు యుద్ధం కావాలనే చూశారని. కానీ నిజం ఏమిటంటే ఆయన యుద్ధాన్ని తప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. యుద్ధానికి కారణాలు చాలా ముందే వెరుకుపోయాయి. కానీ చివరిగా శాంతి కోసం ఒక అవకాశాన్ని శ్రీకృష్ణుడు స్వయంగా తీసుకువచ్చారు. హస్తినాపురానికి దూతగా వెళ్లి కౌరవులను శాంతి దిశగా నడిపేందుకు ప్రయత్నించారు. ఆ సభలో భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, ధృతరాష్ట్రుడు వంటి మహాపండితులు, గొప్ప యోధులు ఉన్నారు. శ్రీకృష్ణుడు అక్కడ నిలబడి కౌరవులకు విజ్ఞప్తి చేశారు, పాండవులకు వారి హక్కును ఇవ్వండి. వారు రాజ్యం కోరలేదు, పట్టణం కోరలేదు, వారు కేవలం 5 గ్రామాలను మాత్రమే అడిగారు. కానీ దుర్యోధనుడు తన అహంకారంతో ముదిరిపోయాడు. నేను వారికి ఒక సూది గుచ్చుకునే స్థలం కూడా ఇవ్వను అంటూ తిరస్కరించాడు. అతనిలో ఉన్న ఈ అహంకారం ఒక్క రోజులో రాలేదు, అది సంవత్సరాలుగా పెరిగిన అహంకారం. ధృతరాష్ట్రుని అంద ప్రేమ, నియంత్రణ లేకుండా పోయిన అధికారం ఫలితం. శ్రీకృష్ణుడు తన తుది ప్రయత్నంగా శాంతిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ దుర్యోధనుడు ఏమి చేశాడు? ఆయనను పట్టుకుని బంధించాలని చూశాడు. భగవంతుడిని బంధించడం సాధ్యమేనా? శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ఆ సభలో ప్రదర్శించారు. ఆయన అసలైన తేజస్సు చూసినప్పటికీ దుర్యోధనుడి హృదయం మారలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్థం చేసుకున్నారు, యుద్ధం అనివార్యం. కానీ ఈ యుద్ధానికి కారణం శ్రీకృష్ణుడా కాదు, ఆయన వారిని మారడానికి అవకాశం ఇచ్చారు. కానీ ఒకవేళ అధర్మం మారదంటే అది నాశనం కావాల్సిందే. శ్రీకృష్ణుడు కర్మలో నేరుగా జోక్యం చేసుకోరు. ప్రతి ఒక్కరి కర్మ తాను నడిపించుకోవాలి. మహాభారతం ఒక కుటుంబ పోరాటం మాత్రమే కాదు, తరతరాలుగా నడుస్తున్న కర్మల ఫలితం అది. ధృతరాష్ట్రుడు పాండవులకు రాజ్యాన్ని ఇవ్వకుండా అన్యాయం చేశాడు. పాండవులను ఎన్నోసార్లు చంపేందుకు ప్రయత్నించారు. శాసనం, న్యాయం అన్ని కౌరవుల చేతిలో తక్కువయ్యాయి. ద్రౌపదిని సభలో అవమానించగా శ్రీకృష్ణుడు ఆమెను రక్షించారు. కాని అప్పుడే ఆమెను అవమానించిన వారిని నాశనం చేయలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తమ కర్మను అనుభవించాల్సిన సమయం వస్తుంది. అంతేకాదు, కర్ణుడికి కూడా మారే అవకాశం ఇచ్చారు. నీవు కుంతి కుమారుడు, మీ సత్యాన్ని గుర్తించు అని ఆయన సూచించారు. కాని కర్ణుడు తన ధృత నిబద్ధతతో దుర్యోధనుడి వెంటనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. శ్రీకృష్ణుడు ఎందుకు యుద్ధాన్ని ఆపలేదు? ఎందుకంటే ఇది కేవలం కర్మ మాత్రమే కాదు, కాలం కూడా పనిచేసింది. భగవంతుడు కూడా కాలాన్ని మార్చలేడు. శిశుపాలుడు, కంసుడు వంటి వారు శ్రీకృష్ణుని చేతుల్లో నాశనం అయ్యారు. కాని దుర్యోధనుడి పరిస్థితి భిన్నం. యుద్ధం జరిగాక అర్జునుడు కూడా సందేహపడ్డాడు, తన కుటుంబ సభ్యుల మీద తానే ఎలా అస్త్రాన్ని ఎత్తగలం. అప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించారు. ఈ శరీరం తాత్కాలికం, కాని ఆత్మ శాశ్వతం. ఇది నశించదు, ఎప్పటికీ మారదు. ధర్మం కోసం నీవు యుద్ధం చేయాలి, ఇది నీ బాధ్యత. కాని శ్రీకృష్ణుడు అర్జునుని బలవంతంగా యుద్ధం చేయమని చెప్పలేదు, మార్గాన్ని చూపించారు. నిర్ణయం మాత్రం అర్జునుదే. అదే శ్రీకృష్ణుని ధర్మం. ఓ మార్గదర్శకుడు మార్పును రప్పించేవాడు, కాని కర్మలో జోక్యం చేసుకోడు. మహాభారతం కేవలం యుద్ధం కాదు, అది ఒక అనివార్య శుద్ధి. భీష్ముడు తప్పు జరుగుతుందని తెలుసుకొని కూడా మౌనంగా ఉండిపోయాడు. ద్రోణాచార్యుడు దుర్యోధనుడి పక్షంలో నిలబడిపోయాడు, తన నిజమైన కర్తవ్యాన్ని మరిచిపోయాడు. ధృతరాష్ట్రుడు తన కొడుకును అదుపు చేయలేదు, దుర్యోధనుడు మారలేకపోయాడు. శ్రీకృష్ణుడు వారిని మారాలని కోరారు, వారు మారలేదు. అప్పుడు యుద్ధం తప్పదు. దుర్యోధనుని హింస, అహంకారం తనకు శాపంగా మారాయి. తనే తన నాశనానికి కారణమయ్యాడు. అందుకే శ్రీకృష్ణుడు యుద్ధాన్ని ఆపలేదు. అధర్మం తన గరిష్ట స్థాయికి చేరినప్పుడు అది నాశనం అవ్వాల్సిందే. ఈరోజు మన చుట్టూ కూడా అన్యాయం జరుగుతుంది. కానీ మనం భీష్ముడిలా మౌనంగా ఉంటామా? ద్రోణాచార్యుడిలా తప్పును చూడకుండా ఉండిపోతామా? లేదా అర్జునుడిలా ధర్మం కోసం పోరాడతామా? శ్రీకృష్ణుడు ఎప్పుడూ మౌనంగా ఉండరు, మార్గాన్ని చూపిస్తారు. మిగతాది మన నిర్ణయం. కర్మ ఎప్పటికీ తన పని తానే చేసుకుంటుంది. మహాభారతం మనకు నేర్పే గుణపాఠం ఇదే. ఆ ధర్మం ఎప్పుడు గెలుస్తుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. ధర్మాన్ని తెలుసుకోండి, విజ్ఞానం పంచుకోండి.